నేను ఒకటి చెప్తాను సంచార జాతులకు మీకు కూడా. నేను చాలాసార్లు సంచార జాతుల గురించి మాట్లాడినా. అసలు ఎక్కడుంటారో ఇవాళ ఈడుంటారు, ఇంకో చోట ఉంటారు, వాళ్ళకు జనాభా లెక్కలలో పేరు ఉండదు, ఒక స్థిర నివాసం ఉండదు. అటువంటి వాళ్ళ సంక్షేమం విషయంలో నిజంగా ప్రభుత్వాలు ఇంకా కొంత ఫాస్ట్గానే వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉందన్న. ఆ పిల్లలకి ఉద్యోగాల విషయంలో అసలు వాళ్ళకు సర్టిఫికేట్లు సరిగా రావు, కార్యాలయాల్లో చదువు సరిగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఇంకో చోటు ఉంటారు. కాబట్టి సంచార జాతుల ప్రధాన సమస్యలు ఏమని చెప్తామన్నా? సంచార జాతులలో ప్రభుత్వం గుర్తించిన కేవలం 56 కులాలు మాత్రం. గుర్తించని కులాలు కూడా ఇంకో 20-30 ఉంటాయి. అంటే ఎక్కడ కూడా బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో లేని కులాలు రోడ్ల మీద కనీసం ఒక గుడిసె లేని జనాభా ఉన్నది. వారి పిల్లలు చదువుకోవాలంటే ఈ రోజున ఒక ఎంఆర్ ఆఫీస్ పోయి అయ్యా మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నీ క్యాస్ట్ ఎందులోకి వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఆ సమస్య మీద గత 10 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తే 13 కులాలను కలిపినా కానీ ఏంటంటే మాకు సపరేట్ అంటే అత్యధిక దీనస్థితిలో ఉన్నారు, మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మాకు ఆర్థికంగా ఆదుకోండి అని మేము గత 10 ఏళ్ళుగా మేము ఎంత సంచార జాతులకు నిజంగా కొద్దిగా అన్యాయమే జరిగింది. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది చేస్తుంది కూడా. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మేము మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారిని కలిసిన క్రమంలో అయ్యా మా పరిస్థితి ఇదంటే వెంటనే వారు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మాకు గట్టి హామీ ఇచ్చినారు. ఎలక్షన్ అయిపోగానే రేపు ఈ కోడ్ అయిపోగానే సంచార జాతులకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మాకు కేంద్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తూ ఉందన్న. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక బోర్డు ఏర్పాటు చేసింది, డిఎన్టీ డెవలప్మెంట్ బోర్డు అనే ఏర్పాటు చేసింది, సీడ్స్ అనే స్కీమ్ పెట్టింది. దానికి అతా లేదు పతా లేదు. ఇంతవరకు కూడా ఒక సంచార జాతి బిడ్డ ₹1 ఆ స్కీమ్స్ కింద లబ్ధి పొందింది లేదు. కేవలం షో చేయడానికి, కేవలం వారు పేపర్లలో టీవీలలో మేము సంచార జాతులకు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పుకోవడానికే తప్ప ఒక్కరికి కూడా ఒక లబ్ధి పొందింది లేదన్న. కరెక్ట్. తప్పకుండా అన్న, మీరు ఏదైతే మీ జాతుల కోసం ఆలోచిస్తా ఉన్నారో దానికి మా భుజం కూడా తోడవుతుంది ఖచ్చితంగా.